హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మనం విశాఖపట్నం నుండి చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ మన ట్రిప్లో అయితే ఫస్ట్ అయితే ట్రిచ్చి వెళ్తున్నాం. సో ట్రిచ్చికి వెళ్ళడానికి అయితే చెన్నై స్టేషన్ నుండి మళ్ళీ చెన్నై నుండి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఎగ్మోర్ స్టేషన్ నుండి అయితే మనకి డైరెక్ట్ ట్రైన్ ట్రిచ్చికి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చెన్నై సెంట్రల్ నుండి ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి 2 ఆటోలో. సో ఇదిగోండి చూడండి, ఇదే చెన్నై ఎగ్మోర్ స్టేషన్. సో కొంచెం ముందుకెళ్తే మన ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇదే తేజాస్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నేమ్. మార్నింగ్ 6 o'clock ఉంటుంది. అట్ 10 o'clock కల్లా మనం ట్రిచ్చికి అయితే రీచ్ అయిపోతాం. సో ఇది చూడండి, ఒకసారి ట్రైన్ చూడండి, అచ్చం సేమ్ వందే భారత్ ట్రైన్ లాగే ఉంటుంది. ఇందులో ఫుడ్ ఇస్తారు, కాఫీ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు విత్ ఎక్స్ట్రా ఛార్జెస్. సో మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మనకు ఫుడ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వితౌట్ ఫుడ్ కావాలంటే చూసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ టేబుల్ కూడా ఉంటుంది. సో మనం ఏదైనా తినడానికి కోసం ఒక లైక్ టేబుల్ లాగా అయితే ఉంటుంది. చూడండి ఎలా తీయాలో అది. సో చూసారుగా, కరెక్ట్గా టేబుల్ అయితే ఉన్నది. సో తర్వాత మేమైతే హౌసీ ఆడుకున్నాం. హౌసీ ఆడుకొని గ్యాంగ్ అంతా హౌసీ ఆడుకున్నాం. సో చూడండి మా ఊళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సో ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే అలాగ విండో సీట్ దగ్గర కూర్చున్నాను కాబట్టి అలా మంచి వ్యూ అయితే కనబడింది నాకు ట్రైన్లో నుంచి. చాలా అయితే బాగుంది వ్యూ, ఎందుకంటే అర్లీ మార్నింగ్ కదా, ఒక 6:30 అలా అవుతుంది అర్లీ మార్నింగ్. సో వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. సో ఫైనల్గా మనం తిరుచిరపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. తిరుచిరపల్లి అంటే ఆల్సో కాల్డ్ యాజ్ ట్రిచ్చి రైల్వే స్టేషన్. సో ఇంకా ప్లాట్ఫామ్ నుంచి అయితే మనం బయటకు వచ్చేసి సో వేరే ప్లాట్ఫామ్కి అయితే చేంజ్ అవుతుంది. సో ఇది ట్రిచ్చి రైల్వే స్టేషన్లో ఉన్న ఒక ప్రీమియర్ లాంచ్. సో ఇక్కడైతే ఫ్రెష్ అయిపోవడానికి అయితే వచ్చేసాం. అండ్ ఫ్రెష్ అయిపోయి బయటకు అయితే వచ్చేస్తాయి. చూడండి ట్రిచ్చి రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉన్నదో. ఇది కొంచెం చాలా పెద్దదే ట్రిచ్చి రైల్వే స్టేషన్. చూడండి ఎంత పెద్దదో. ఇంకా దూరం నుంచి తీస్తున్నాను, ఇంకా సైడ్కి కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఉన్నది ట్రిచ్చి రైల్వే స్టేషన్. అండ్ గాయ్స్, ఇదైతే ట్రిచ్చి రైల్వే స్టేషన్ నుండి మనకి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడానికి అయితే ఒక ఫుట్పాత్, అండ్ ఈ ఫుట్పాత్ పైన ఒక షెల్టర్ లాంటిది కూడా ఉంది. సో మన రైల్వే స్టేషన్ నుండి మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేస్తున్నాం. సో చూడండి, ఇదంతా మా ఫ్యామిలీ. అండ్ ఇంకా మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద అయితే ఇక్కడ ఒక బస్సు అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుండి ఈ బస్సు ఎక్కి మనం శ్రీరంగం టెంపుల్ దగ్గర అయితే దిగచ్చు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ శ్రీరంగం టెంపుల్ దగ్గర అయితే ఈ బస్సు మనల్ని దింపుతుంది. సో బస్ టికెట్ వచ్చేసి జస్ట్ కేవలం 11 రూపీస్ అండి పర్ పర్సన్. అదే ఆటో కానీ క్యాబ్ కానీ వెళ్తే పర్సన్కి 50 రూపీస్ అయితే అడుగుతున్నారు. సో బస్సే చాలా ఫేర్గా ఉంది. సో బస్సు ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. సో మనకి ట్రిచ్చి రైల్వే స్టేషన్ నుండి శ్రీరంగం టెంపుల్కి డిస్టెన్స్ ఎంత అంటే ఒక 22 కిలోమీటర్స్ అలా ఉన్నది. సో మనకి ఒక 45 to 50 మినిట్స్ అయితే బస్సులో టైం పడుతుంది. సో మనం ఇక్కడ ఇది చూడండి, ఇది తిరుచిరపల్లి బస్ కాంప్లెక్స్. ఇక్కడ బస్ కాంప్లెక్స్ కూడా చాలా చాలా పెద్దది. సో ఇంకా ఈ బస్ కాంప్లెక్స్ అది దాటాక అయితే మనం ఇంకా బస్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా శ్రీరంగం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో చూడండి, అదిగో అక్కడ రోడ్ కార్నర్లోకి వెళ్తే జస్ట్ ఒక 100 మీటర్స్ బస్ స్టాప్ నుండి టెంపుల్ దగ్గరికి కనిపించేస్తుంది టెంపుల్. సో చూడండి మీరే. సో ఇక్కడ తమిళనాడులో ఏంటంటే ప్రతి టెంపుల్ కూడా గోపురాలు ఒక విజువల్ వండర్ లాగా ఉంటాయి. చాలా హైట్లో ఉంటాయి, మినిమం ఒక 60 to 80 feet అలాగైతే ఉంటుంది ఖచ్చితంగా. సో చూడండి టెంపుల్, ఇది ఒక టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇంకా టెంపుల్ అలా లోపలికి వెళ్తూ ఉంటే చాలానే ఉన్నాయి. హాయ్ గాయ్స్, మొత్తానికి అయితే ఇప్పుడు మనం ట్రిచ్చి టెంపుల్కి వచ్చాం. చూడండి, అదమ్మా అది ఇక్కడ చూడండి టెంపుల్ అసలు ఎంత బాగా కనబడుతుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఒక చాలా డిస్టెన్స్ అయితే నడాలి, మినిమం ఒక 500 మీటర్స్ to 700 మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది లోపల నుండి.
సో ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయ్యాం. సో చూస్తున్నారుగా ఈ లోపలికి చాలా ఇక్కడ నుండి అయితే మనకి టెంపుల్ దగ్గరికి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. సో చూడండి ఇంకా ఇక్కడ నుండి ఇలాంటివి మనకి ఇంకొక 7 ఉంటాయి మధ్యలో. సో ఈ 7 క్రాస్ అయ్యి వెళ్ళడానికి మనకు ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో చూడండి వెళ్ళే దారిలోనే మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి కొనుక్కోవడానికి, దేవుడికి సంబంధించినవి, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ హియర్. సో ఇంకా అలా నడుస్తూనే ఉండాలి టెంపుల్ వచ్చే వరకు. సో చూడండి పక్కన ఓ ఏడు ద్వారాలు ఉన్నాయి. సో గైస్ ఫైనల్గా మనం అయితే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక ఇక్కడ చూడండి ఇదైతే దర్శనానికి వే. ఈ దర్శనం వేలోని మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. సో ఆ పక్కనే ఫోన్స్ అవి కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి ఇది ఇక్కడ నేమ్ బోర్డ్ అయితే కనిపిస్తుంది, వే టు దర్శన్ అని. సో ఆ వేలో మనం లోపలికి వచ్చేస్తే సో చూడండి టెంపుల్. ఈ టెంపుల్ అయితే కూడా ఆర్కిటెక్చర్ అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ అది కూడా చాలా పెద్దది, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ ఇదిగోండి ఇక్కడైతే మనకి మెయిన్ దర్శనానికి ఇదిగో దారి, ఇది వే టు దర్శనం ఉన్నది కదా. సో ఇక్కడ ఈ లైన్లోకి మనం వెళ్తే ఇంకా డైరెక్ట్గా దర్శనం కోసం మనం లైన్లో ఉన్నట్టే. ఇదైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వే. సో టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న వే ఇది. సో చూడండి ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంది. అన్నవరం ప్రసాదం టైప్లో అయితే ఇచ్చారు ఇక్కడ ప్రసాదం. సో ఇక్కడ కూర్చొని అయితే ఇక్కడ ప్రసాదం తినేసి సో బయటకు వస్తున్నప్పుడు చూడండి ఇక్కడ చూడండి గోపురాలు అవి ఎలా కనబడుతున్నాయో. అండ్ ఇదంతా అవుటర్ స్పేస్, బయటకు వచ్చే స్పేస్. ఇక్కడ చూడండి అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రతి టెంపుల్లో కూడా ఏనుగు అయితే కన్ఫామ్గా ఉంటుంది, ప్రతి దగ్గర ఏనుగు ఆశీర్వదించడం గట్రా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది చూడండి ఇదైతే అన్నప్రసాదం జరిగే ప్లేస్. సో ఇక్కడ అన్నదానం అది జరుగుతుంది. ఎవరైనా వెళ్ళి దేవుడి ప్రసాదం తినాలనుకున్నా, భోజనం చేయాలనుకున్నా సో ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇందులోకి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా పెద్దగా ఏం వెయిట్ చేయక్కర్లేదు, జస్ట్ ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి లోపల అయితే ఇగో వెయిట్ చేసే లైన్లో కూడా మనం ఏమీ నించోక్కర్లేదు, అందరికీ కూడా సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెయిట్ చేసినప్పుడు చూడండి అందరూ చక్కగా కూర్చుంటున్నారు, చాలామంది వెయిట్ చేసి తింటున్నారు. అదే ఎంట్రన్స్, ఆ లోపలికి వెళ్తే అన్నప్రసాదం జరుగుతుంది అక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఇక్కడ ఇలా. సో ఇదైతే ఇక్కడ జంబోకేశ్వర శివాలయం టెంపుల్ అని ట్రిచికి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది. సో ఎవరైనా ట్రిచి రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తే ఖచ్చితంగా ఈ టెంపుల్కి కూడా వెళ్ళండి, ఇది కూడా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. అండ్ ఇది కూడా చాలా చాలా పెద్ద టెంపుల్ నేను చెప్పినట్టే. అండ్ ఒకసారి వెళ్ళి అయితే విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడ చూడండి సేమ్ రంగనాథ స్వామి టెంపుల్ లానే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా అయితే కూడా మనకు అనిపిస్తుంది. లోపలంతా కూడా ఆర్కిటెక్చర్ అది కూడా సేమ్ కొద్దిగా రంగనాథ స్వామి టెంపుల్ లానే మనకు అనిపిస్తుంది ఆర్కిటెక్చర్ అది కూడా. సో అదిగోండి అక్కడ అదే గోపురం చూడండి ఎంత పెద్దది కనిపిస్తుందో. అండ్ ఇంకా ఇదైతే మనం రిటర్న్లో వచ్చేస్తున్నప్పుడు అయితే మనకి చూడండి టెంపుల్ ఇంకా ఎగ్జిట్లో వస్తున్నప్పుడు అయితే ఇది మెయిన్ టెంపుల్, దీని లోపల నుండి అయితే మనం వెళ్ళాలి. సో ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు తీస్తున్న విజువల్స్ ఇవి. సో చూడండి లోపలికి టెంపుల్. అండ్ ఇదైతే అవుటర్ ఎంట్రన్స్ ఇది.
సో అండ్ ఇంకా ఇదంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అక్కడి నుండి బస్ ఎక్కి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ దగ్గర ఇంకా మాకు అయితే నైట్ ట్రైన్ ఉంది, 11 o'clockకి ఆ టైంకి ట్రైన్ మాకు. సో ఈలోపు ఇంకా మా గ్యాంగ్ అంతా కూడా బయటకు వచ్చి చిల్ అవుదామని అలా అయితే తిరుగుతున్నాము. సో చూడండి. వెల్కమ్ టు మనోజ్ బ్లాగ్స్. చెన్నైలో చెన్నైలో చెక్కిలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ బ్లాగ్స్. చెన్నైలో చక్కల గింత అని ఏదో అన్నా. చెన్నైలో చెక్కిలి గింతలు. ఇది దీని ఇంకా అంటే వస్తున్నాను. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ అలాగే హాయ్ చెప్పు. హాయ్